శ్రీనాథ కవి సార్వభౌమని శ్రీ శివరాత్రి మహాత్మ్యం 19వ భాగం. 6/3/26. కువలయ పత్రనేత్ర కనుకొలుకలయందు దయించే బాష్పబిందువులు ధరాసురుండు తను తోడ్కొని పోవ కుపేక్షసేయ అంద పరద వదరవింద అందవద అన్నద ననదరవింద కెక్కడ విధునంబు అసంగజాగ్నిచే రవులు కొనంగ గుట్టిన నిరంతర ధూమము సోకియో అనన్. ఆ ననత్ అరవింద చక్ర మిథునాలు అవి వాటి. సుకుమారుడు తన్ను వెంట తీసుకుపోవటానికి నిరాకరించగా కలువ కంటి అయిన ఆ మాలిత కళ్ళ చివరలో బాష్పబిందువులు ఉదయించాయి. కళ్ళకు పొగ సోకితే నీరు కారినట్లు ఆమె కళ్ళకు పొగ సోకటం చేత అవి నీరు కారుస్తున్నవి. ఆ పొగ ఎక్కువడిది అంటే సూర్యుడు అస్తమించటం చేత పద్మాలు చీకటి పడటం చేత జక్కవ అంటే చక్రవాక పక్షులు విరహం పొంది తట్టుకోనలేని విధంగా తపిస్తుంది. ఈ మన్మథాగ్ని రాజుకొనగా అందులోంచి నిరంతరంగా తెల్లమారేవరు పొగ పుడుతుంది. ఆ పొగ సోకటం చేతన అన్నట్లుగా మాలిత కనుకొనల నుండి నీటి బంధువులు కారుతున్నాయి. శ్యామ హృదయంబు మీద హస్తంబు వైచనతడు తను బాలి ఈగును అనుడు బి ఉల్లమునందు నమ్ముల్ల వసించియున్న తన్ను వెడలిపోకుండా అడ్డపెట్టెడు విధంగా. తర్వాత సుకుమారుడు తన్ను విడిచి వెళ్ళిపోతాడేమో అనే భయంతో మాలత తన హృదయంలో ఉన్న అతడు వెళ్ళిపోకుండా అడ్డగించటానిక అన్నట్టు తన హృదయం మీద చెయ్యేసుకుంది. ఎట్టు వేగింతు సంసారమితట నుండి ఏల నిలుబాసి ఉంటి నాకితట నుండి కలుగ నింబు బంధువులు పెక్కండ్రు నాకు బంధువు గలండి నాకు నీ సాటివాడు కనుక ఇక్కడి నుండి సంసారం ఎలా చేస్తా, నిన్ను విడిచి నేను ఎక్కడ ఒంటరిగా ఉండగలను, నాకు బంధువులు ఎక్కువ మంది ఉన్నా నీ ఎంతటి బంధువు నాకున్నాడా అంటే లేడు. ఇచ్చోటన్ మధుపాన గోష్ఠి సరతం విచ్చోట నూనోదయం ఇచ్చోటన్ పరిపాటిని కలకన్ విచ్చోట మానోదయం విచ్చోడన్ భవద్వియోగమనదా వెలువారికిన్ భీతిగా తత్సున్ మన్మథ వేదనా నరమునం చండాలి విప్రోత్తమా. ఇక్కడ మద్యం సేవించాం కలిసి, ఇక్కడ మంచి ఊపాం, ఇక్కడ పాటలు పాడుకొని, ఇక్కడ క్రమంగా సందడి చేశాం, ఇక్కడ ప్రణయ కోపం వహించాం అని మాలిత తోటి ఎడబాడు విరహ తాపమని అగ్నిలో ఎవరు సంతోషించినట్టుగా ఉంటారు. కరవీర ప్రసవణ చరారుణాశయ కషాయ వస్త్రంబుతో శరతూలక్షవిజ్ఞసూత్తరముతో జాంబూనద స్ఫూర్తి తస్కర మృచ్ఛ్నానితలోర్ధ్వపుండ్రముతో సాక్షాత్ శుకబ్రహ్మతో తరము నిన్ను మహాత్మా రేవకడ దందర్శినంచాలదే. మహాత్మా గన్నేరు పూరేకుల వంటి ఎర్రనైన నీర్కావి దోవతితో బంగారు కాంతిని దొంగలించి మట్టితో పెట్టుకున్న నొసటి నిలువు బొట్టుతో సాక్షాత్ సుఖమహర్షితో సమానుడవైనని పొద్దున్నే చూస్తే సరిపోతుంది, ఆ రోజంతా సరిపోతుంది. ధీరత భూని నీవు పరదేశము ఓవగ నేను రాక ఈ ఊరని ఉంటిని ద్విజకులోత్తమ నిత్యము కాళికా గృహద్వార వితర్దిగా స్థలము దౌహుల చూచిన అప్పుడెట్లకో కూరిమి పేర్మి గుండియ దిగుల్లని తల్లడ ముందున సుమీ. కనుక బ్రాహ్మణ వంశశ్రేష్ఠ నువ్వు ధైర్యంతో దేశాంతరం వెళ్ళగా నేను నీతో రాకుండా ఈ ఊరిలోనే ఉంటాను. ప్రతిరోజు కాళికాదేవి
ఆలయపు అరుగు నుండి దూరం నుండి చూసి నీ దానిపై లేకపోగా ఎలాగో కదా అనురాగ అతిశయాన్ని నా గుండె జల్లుమని కలత చెందుందేమో అని భయం కావు. తన నిద్ర మేల్కొలిపిన మత్తమున జరత్కారుండు విడుబడే ధర్మవత్ జమదగ్ని కొడుకుతో చంపింపడే భార్యలనమంత దోషముల్లమున ఒకటి మాట తప్పుగానక అహల్యాదేవి అక్షపాదుడు రాయి అగునదండే సృక్కి అన్నంబుగా తోడడే కోపించి సది అరుంధతి సప్త వశిష్ఠర్షివర్ తగవు ధర్మంబు పాడి పంతంబు నిజ పువ్వు పోడులనుడు లేడు దూతరుల ప్రథమమున నీవు చేసిన భాసనమే మోసపోయితి కొలములో నీ ఈసుబడితి. జరత్కారుడని మహర్షి తన్ను నిద్రలేలు కొలిపినంత మాత్రం చేతనే ధర్మపత్నిని విడిచిపోలేదా? దోషం కొద్దిగా ఉన్నా మనస్సులో ఉంచుకొని కొడుకు అయిన పరశురాముడి చేత జమదగ్ని భార్యను చంపింపలేదా? ఒకసారి చేసిన తప్పును మందించగా గౌతముడు అహల్యను సాయిగా శాపించలేదా? వశిష్ఠ మునీశ్వరుడు పతివ్రతమైన తన భార్య అరుంధతి కోపంతో కృషించి పొమ్మని చెప్పలేదా? బ్రాహ్మణులకు న్యాయము ధర్మము పాడి పంతం సత్యం స్త్రీల ఎడ లేవు. మొదట నాకు చేసిన భాష నమ్మిపోయి మోసపోయా. కులంలో నేను నిందల పాలవుతున్నాను. పద్మాకరమునకు బసపాడదిచ్చిన దైవంబు చలము పాద్యంబుగా అనురాగరసము నా మనసులో నూంచిన నయనేంద్రియములకు ప్రియముగా విడువ నిన్నెప్పుడు విశ్వసింపవేయన్న నీ సత్యమును పుణ్యముగాక ఇక్షుకోదండమెక్కడి బాణం మరి బోయు కందర్పునకు మహాఖ్యాతిగాక ఇప్పుడు నీవు నను బాసి ఏగిగాక నీరనైనను ఉరినైన నెగడిన నెడుతు విడుతు ప్రాణంబులిప్పుడు నీ అడుగులాన పరుమరులు ఎక్కువ మాటలు పలుకనేలా. తామర కొలనికి స్నానం చెయ్యాలని నన్ను తీసుకొచ్చిన దేవుడి ప్రయత్నం నెరవేరకుండా నా మనసులో ప్రేమ రసాన్ని పుట్టించిన నేత్రేంద్రియాల అప్రియకం కాగా నిన్నెప్పుడూ విడవను నన్ను నమ్ము అని నీ సత్యవాక్యానికి భంగం కలిగినట్టుగా చెరకు వింటి బాణాన్ని సంధించు మన్మధుడి గొప్ప అపఖ్యాతి కలిగినట్టు నీవు నన్నెప్పుడు వీడిపోతావు. అప్పుడే నేను వీటి చేత ఉరి పోసుకొని అగ్నిచే అయినా ప్రాణాలు పెడతా. నీ పాదాల మీద ఒట్టు, ఇంకా వేరే మాటలు అక్కర్లేదు. అనిన జిరునవ్వి నవ్వి నీ మనసు చూడనంటి నాకేను నిలుపాసి అరుగగల ఎత్తి పట్టున ఎవ్వరు ఎరుగకుండా పోవుటజులెస్త ఈ హూణ భూమి వెట్టి అని చండాలాంగన అనగానే సుకుమారుడు చిరునవ్వునవి. నీ మనసు పరీక్షింపటానికి వెళ్ళిపోతున్నాననుకున్నావా? కాదు, నిన్ను విడిచిపోగలన? చాలా నిందపడిన ఈ సమయంలో ఎవరూ చూడకుండా ఈ హూణ భూమిని విడిచిపోయి వెళ్ళటమే మంచిదనిపించి ఎల్లి శ్రీభద్రకాళికి నిర్ధభక్ యాత్ర ఎనరించి వెళ్ళుదము అర్ధరాత్రం. మీ విచారంబు చెప్పకు ఎవ్వరి వారి జానన రట్టు పడ్డారవిచట. పద్మముఖి రేవు భద్రకాళి పరిశుద్ధమైన భక్తితో యాత్ర చేసి అర్ధరాత్రి వెళ్ళిపో. ఈ ఆలోచన ఎవరికి చెప్పకు. ఈ హోణ భూమిలో నింద భరించలేం మనం. సంగర సవ్యసాజి వరశాస్త్ర విశారద దేశికేశ్వర మంగళగీత వజ్య పరిమండిత ముద్రక కుండలీశ కళాభంగుర నృత్త భవ్య పరిభాసిత సంతత నిర్మలాత్మక అంగజ సన్నిభ ప్రథిత హార్త విశేష మనోజ్ఞవర్తన. యుద్ధరంగంలో అర్జునుడైన వాడ శ్రేష్ఠాలైన శాస్త్రాలను నేర్పరి గురుశ్రేష్ఠుడ మంగళగీత వాద్యాల చేత అలంకరింపబడినవాడ నిద్రాహస్తాభినయం గల కుండలాకార నృత్యకళ కలవాడ శుభం మిక్కిలి ప్రకాశించేది నిత్యం నిర్మలంగా ఉండే
మనస్సు కలవాడ మన్మథితుడు సమానంగా ప్రసిద్ధం అంగడిలోన సాధారణ సుందరులైన నడవడిక కలవాడా. ఇదంతా కృతి భర్తకి ఉద్దేశించి చెప్పినవాడు. గౌరీ వల్లభ సేవా పారీణ విరాజివిద విభవ భక్తి ప్రతిభాబాలోన్నత దివ్యాంగ సారసగర్భ ప్రభావ సర్వజ్ఞనిధి. ఈశ్వరుడి సేవలో సారం ముట్టి ప్రకాశించే వైభవం కల భక్తి ప్రతిభలు కలవాడ. జారం ఉన్నతం దివ్యాలైన శరీరం బాలం బ్రహ్మ మహిమ వంటి మహిమ కలవాడ. అన్నీ తెలిసినవాడ ఆశ్రయమైనవాడ అని ముమ్మయ శాంతని చెప్తారు. సరసముఖ వినోదాసార శైవార్థము పరమపద వివేక భానుతుల్య ప్రభాక ధరణి ధర సుధైర్య దండ సంగ్రామ శౌర్య నిరుపమ గుణధామ నిత్య కళ్యాణ సీమ. సరస సౌఖ్యాలతో వినోదించేవాడ, సారవంతాలైన శైవార్థార్జితే సంతోషించేవాడ, మోక్ష విషయమైన జ్ఞానం గలవాడు, సూర్యుడితో సమానమైన కాంతి గలవాడు, సూర్యుడితో పర్వతం లాగా ధైర్యం గలవాడు, కర్ర యుద్ధాలలో వ్యూహ రచనలతో యుద్ధ పరాక్రమం కలవాడు, సాటి లేని గుణాలకు నిలయమైనవాడు, ఎడతగని శుభాలకు ఎల్ల అయినవాడు, కృతి భర్త అయిన ముమ్మయ వంశానికి ఇదంతా సంబోధన. అమల జొన్నల గడ్డ వంశాబ్ధి విభుడు, ఖ్యాత మృత్యుంజయాక్షిభుడైన శ్రీనాథ కవి సార్వభౌమ రచిత భవ్య శివరాత్రి మహాత్మ్య కావ్యవరం ప్రతి పదార్థ విశేష తాత్పర్య కలన స్పష్టమలరించు చంద్రికా వ్యాఖ్య ఇద్ది. మూడు ఆశ్వాసాలు అయిపోయాయి. రేపు చతుర్థాశ్వాసంలో ప్రవేశిస్తాం.